ఎందుకు సార్ ఏపీ పోలీసులకు ఎదురు దెబ్బలు కోర్టులు కలగ చేసుకునేంత వరకు కూడా మారరా అని చెప్పి జరుగుతున్న ప్రచారం ఆంధ్రప్రదేశ్ కోర్టులో అంటే ప్రచారం కూడా ఏం కాదు, జడ్జీలు అక్కడ స్వయంగా అంటున్నటువంటి మాటలు. మొన్న ఆ త్వరకా కిషోర్ అనే అతన్ని విడుదల చేయమని చెప్పారు. ఆయన గురించి మీకు తెలియదు, ఆయన బ్యాక్గ్రౌండ్ చాలా బ్యాడ్ అది ఇది అని వీళ్ళందరూ ఏమన్నా కానీ చట్టం ముందు ఏదో వచ్చింది, అక్కడ కోర్టు చెప్పింది. ఈరోజు మనకు వస్తూ చూస్తే ఆశ్చర్యకరమైన వార్త ఏంటంటే హైకోర్టు చెప్పాక కూడా పోలీసులు మాకు ఉత్తర్వులు రాలేదు, మా పేరుతో చెప్పలేదు అనే పద్ధతితో అతన్ని విడుదల చేయడానికి వాళ్ళు నిరాకరిస్తున్నారు. కోర్టు చాలా తీవ్రమైన వ్యాఖ్యలే చేసింది. మేము కోపడితే కానీ మీరు మారరా, మీరు ఆలోచించరా, ఇట్లాంటివన్నీ. అలాగే ఇప్పుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి విషయంలో కూడా ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు బాగాలేవు అని అందరం ఖండించాం. మహిళలను అలా మాట్లాడకూడదు అని అన్ని పార్టీలు కూడా చెప్పే ఇదంతా. కానీ అదే సమయంలో ఇంటి మీద దాడి అనేది కూడా అది కూడా తీవ్రమైందే కదా. ఒక 6-7 సార్లు శాసనసభ్యుడు, ఒక సీనియర్ ఆయన వాళ్ళ నాన్న కూడా మంత్రిగా ఉన్న జిల్లాలో ముఖ్యమైన వ్యక్తులు ఇంటి మీద దాడి జరిగిన వాళ్ళ ఫోటోలు మేము సీసీటీవీ ఫుటేజ్ అన్నీ కూడా సమర్పించినా కానీ ఎవరి మీద అరెస్ట్ చేయలేదు, చర్య తీసుకోలేదని చెప్పి వాళ్ళు కోర్టులో ఫిర్యాదు చేస్తున్నారు. న్యాయస్థానము ఆ న్యాయమూర్తి గారు ప్రశ్నించారు, మీరు ఆయన ఫోటో వివరాలన్నీ ఇస్తే కూడా మీరు ఎందుకు చర్య తీసుకోవడం లేదంటే అక్కడేమో చర్య ఎక్కువైన పరిస్థితి ఒక చోట, ఇక్కడేమో చర్య అసలు ఉండడం లేదు ఎందుకని అడిగితేనేమో ఏది ఫిర్యాదు చెప్పిన ప్రకారం పోలీసులు వ్యవహరించరు, వాళ్ళ నిర్ణయాధికారాన్ని విచక్షణను బట్టి వ్యవహరిస్తారు తప్ప అని జవాబు చెప్పారు. కానీ న్యాయ వ్యవస్థానం మటుకు బాగా అసంతృప్తి వ్యక్తం చేసి మీ జవాబు ఏం చెప్తారో మాకు సమగ్రంగా తర్వాత చెప్పండి అని కూడా ఆదేశాలు ఇచ్చింది. కొంచెం ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. ఈ రెండునే కాదు, ఇంకా ఇలాంటివి ఒక 4-5 సందర్భాల్లో ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొంచెం విసుగుదలను, కొంచెం మందలింపులు ఇటువంటివి చేయాల్సిన పరిస్థితి వస్తుంది. మరి మరోవైపున ఇందాక అన్నట్టుగా అసలు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉందా, లేకపోతే ఇంకా జగన్ మాటే చలామణి అవుతుంది అని పోలీసుల మీద ఆ విమర్శలు మనం తిరుపతి లాంటి చోట చూసాము, లేకపోతే ఇంకో చోట కూడా చూస్తున్నాం. అంటే ఎక్కడ ఈ సమన్వయ లోపం? ఇంకోటి నిన్న మనం మాట్లాడాము, పులివెందుల ఎంపీపీ ఎలక్షన్ ఆ సందర్భంలో ఆ డిఐజీ పోయే ప్రవీణ్ మాట్లాడితే ఆయన మీద వైసీపీ వాళ్ళు అలాగే కొన్ని ఛానళ్ళు అవి చేసిన వ్యాఖ్యలు సరిగ్గా లేవని చెప్పి వాళ్ళకు నోటీసులు ఇచ్చారు, మీరు వక్రీకరించారని చెప్పి. అంటే ఇంకొక ఇది కూడా మొదలవుతున్నట్టుగా ఉంది. సో సంథింగ్ రాజకీయాలకు మధ్యలో పోలీసులకు కొంత నలిగిపోతున్న పరిస్థితి అయితే ఒకటి కనిపిస్తుంది. కోర్టుల ఆగ్రహం ఒకవైపు, అంటే పార్టీల విమర్శలు, కోర్టుల ఆగ్రహం, వీటిలో అసలు చర్చకు రాంది ఏంటంటే ప్రజా సంఘాల వాళ్ళను ఎక్కడ వచ్చినా వాళ్ళని అరెస్ట్ చేయడాలు ఇవి చాలా ఎక్కువ జరుగుతున్నాయి. మొన్న నక్కపల్లిలో సెడ్జ్ పేరుతో ఆ భూములని తీసుకుంటున్నారని వాళ్ళు చేస్తే అక్కడ అరెస్టులు, ఇక్కడ కరేడు నెల్లూరు జిల్లా కరేడులో ఇండోసోల్ అనే దానికి భారీగా ఆ భూములన్నీ కట్టబెడుతున్నారని ఆగ్రహం చేస్తే వాళ్ళని అరెస్టులు. వీటి గురించి ఏమో అసలు చర్చ జరగట్లేదు. కోర్టులలో కూడా సమయమే ఉండట్లేదు వాళ్ళకి, ఈ కేసులే సరిపోతున్నాయి ఇంకా నిజానికి. కాబట్టి పోలీస్ యంత్రాంగం కూడా వాళ్ళ బాధ్యతలు అడకత్తెరలో ఉన్నట్టుగా మొన్నే మాజీ డిఐజీ గారు కలిసారు, ఎక్కడో ఈ వ్యవస్థ ఇంతే అన్నట్టుగా వాళ్ళే అలా మాట్లాడుతున్నారు. కాబట్టి కొంచెం ఆలోచించాల్సిన అవసరం మాత్రం ఉంది. సరే నోటీసులు అవి అంటారా, వాళ్ళు ఏమి ఇచ్చారు, ఏం జరిగింది అవన్నీ తేలుతాయి, మరి వెళ్ళి చెప్తారు కదా. కానీ ఇబ్బందికరంగా ఉంది అనేది మటుకు చాలా స్పష్టం. డాక్టర్ సునీత నిన్న చేసిన దాంట్లో ఒకటేమంటే వివేకానంద రెడ్డిని హత్య చేసిన నాటి పరిస్థితులే ఇప్పుడు కూడా ఉన్నాయి. ఇప్పుడు పులివెందుల్లో ఈ టెన్షన్లు ఇవన్నీ ఈ సమయంలో ఇవన్నీ జరగటం కూడా చాలా అనుమానాస్పదంగా లేకపోతే ఆందోళనకరంగా ఉంది అని కూడా ఆమె వ్యాఖ్యానిస్తున్నారు. ఇవన్నీ మామూలు బహిరంగంగా చేసినవే నేను చెప్తున్నది. అంటే హౌ టెన్స్, ఇంత టెన్స్గా ఆంధ్రప్రదేశ్ కొనసాగటం మటుకు క్షేమదాయకం కాదు, ప్రశాంతత రావాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా సంయమనము, పోలీసులు కూడా ఖచ్చితంగా ఉండటం కూడా అవసరం. సార్ చిరంజీవికి నారాయణ అల్టిమేట్ గతంలో మాట్లాడిన మాటలు ఇప్పుడు